ఈ మధ్య సనాతన ధర్మం అనే పదం పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ మధ్య ఈ సనాతన ధర్మం అనే పదం రాజకీయం అయిపోయింది. ఈ సనాతన ధర్మం అనే పదం ప్రతి ఒక్కడికి తిండి పెట్టే ఒక పదం అయిపోయింది. ప్రతి ఒక్కడు ఈ సనాతన ధర్మం పేరు మీద రాజకీయాలు చేయటం, ఓట్లు దండుకోవాలనే ఆలోచనలు వేయటం, ఇంకొంతమంది ఏమో సనాతన ధర్మం అనే పేరు చెప్పి వ్యాపారాలు చేయటం, దేవుడి పేరు మీద ప్రజలను మోసం చేయటం. ఇంకొంతమంది ఇప్పుడు కొత్తగా ఈ సనాతన ధర్మం పేరు మీద మేము అఘోరీలు అని, మేము నాగసాధువులు అని, మేము బాబాలం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ మనం జగ్గి వాసుదేవ్ దగ్గర నుంచి చూసుకుంటే నిత్యానంద స్వామి, డేరా బాబా, ఇట్లా హిందూ మతాన్ని చాలా నియమాలతో పాటించే చాలామంది హిందువుల్ని మోసం చేస్తూ, మాయ చేస్తూ, మభ్యపెడుతూ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని ఆసరాగా చేసుకొని వ్యాపారాలు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కొల్చటం, రంగురాళ్ళ పేర్ల మీద, పూజల పేరు మీద, జ్యోతిష్యం పేరు మీద, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఎవరంటే ఈ అఘోరి అని చెప్పుకోబడే ఆ శ్రీనివాస్ గారు. ఇతని గురించి అసలు మేము మాట్లాడకూడదు అని ఈ విషయం ఈడు బయటకు వచ్చి నేను అఘోరిని అది ఇదని చెప్పని పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా, ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా, లేకపోతే ముస్లింలని నరుకుతా చంపుతా అన్నా ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ జరిగి 2 నెలల నుంచి ఇది జరుగుతున్నా సరే ఎందుకు మాట్లాడలేదంటే అసలు వీడి గురించి ఏం మాట్లాడతాం, నెగ్లిజిబుల్ క్యారెక్టర్ అని చెప్పని అనుకొని వాడి గురించి ఏం మాట్లాడాలి, సబ్స్టాండర్డ్ ఫెలో. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాడి చేతిలో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆడపిల్ల ఉంది. ఆ ఆడపిల్ల కూడా ఈ మధ్యనే మేజర్ అయిన వ్యక్తి, చిన్నపిల్ల, దాదాపు 18 years ఉంటుంది అనుకుంటా ఆ పాపకి. ఆ అమ్మాయి వీడు అమ్మ అని మాట్లాడటం, మెత్తగా మాట్లాడటం ఇవన్నీ చూసేసరికి దీంతో పాటు తల్లిదండ్రుల పేరెంట్హుడ్, వీళ్ళు పెంచే విధానం, పెంపకం, దేవుళ్ళు, బాబాలు, దేవుడు మీద భక్తి ఉంటే పూజారిని ప్రేమించాలా? దేవుడి మీద భక్తి ఉంటే దేవుడే గొప్ప అని చెప్పాలా, పూజారి గొప్ప అని చెప్పకూడదు. దేవుడి మీద భక్తి ఉంటే దేవుడే గొప్ప అని చెప్పాలా, బాబాలు గొప్ప అని చెప్పకూడదు. దేవుడి మీద భక్తి ఉంటే దేవుడే గొప్ప, నాగసాధువు అఘోరినో కాదు. ఇట్లా చిన్నప్పటి నుంచి ఒక మత బేజాలు నాటి పిల్లల మైండ్లో ఈ మొత్తం తప్పంతా ఆ వర్షిణి అని చెప్పుకోబడే ఆ చిన్నపిల్ల తల్లిదండ్రులది. ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ హర్ పేరెంట్స్. ఈ తప్పు మొత్తం వాళ్ళదే. ఇట్లాంటి బోగ్నా కొడుకులు కొంత వస్తారు, పోతూ ఉంటారు. అందరి పిల్లలు ఎందుకు వెళ్ళట్లేదు ఆడితో పాటు? అందరి పిల్లలు ఎందుకు ఆడి వల్ల పడట్లేదు? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్లియర్గా వాళ్ళని పెంచుంటారు. వాడే అండి అడుగు తినే యాదవా, ఎలా బతకాలో తెలియక ఇక్కడికి ఐదు ఉంటాయి రింగులు, కమ్మలం 5, 1, 2, 3, 4, 5 వాడి పాత ఫోటోల్లో 5 రింగులు, వాడికి పైన నెత్తికి రంగు, ఇక్కడ గడ్డానికి రంగు ఏ రంగు? ఇప్పుడు చాలా మనకు రెగ్యులర్గా ఈ బ్యూటీ అని చెప్పని ఇష్టపడి బాగా షో ఆఫ్ చేద్దాం అనుకున్న వాళ్ళు గడ్డానికి కూడా తెల్ల గడ్డానికి నల్ల రంగు వేసుకుంటారు. వాడు బ్లాండ్ కలరు, అదే గోల్డ్ కలర్, నెత్తికి గడ్డానికి కూడా. కెరియర్ ఫామ్ చేసుకోవటం తెలియక, చదువు రాక, పేరెంట్హుడ్ సరిగ్గా లేక, ఏం చేయాలో తెలియని వాళ్ళు కొంతమంది క్రిమినల్స్ అవుతూ ఉంటే, అంటే తప్పుదారులు బట్టి కొంతమంది క్రిమినల్స్ అవుతూ ఉంటే, కొంతమంది దొంగతనాలు చేయటాలు, కొంతమంది మోసాలు చేయటాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటే, కొంతమంది బాబాలు అవుతుంటారు. బాబాలు అయ్యి దేవుడి పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తుంటారు. ఇట్లా బాబాలు అయ్యేంత టాలెంట్లకు ఏం చేయాలో వీడు కొంచెం డిఫరెంట్. ఈ శ్రీనివాస్ గారు వీడు అఘోరి అని చెప్పుకొని లిప్స్టిక్ కనీసం కనపడట్లేదు, వాడు లిప్స్టిక్ పోస్తున్నాడని. చక్కగా మొహం అంతా పాయింట్స్ పౌడరు
లిప్స్టిక్, ఆ విగ్గు, అసలు వాడికి ఎంత హైప్ ఇచ్చారు, వాడికి అంటే రేపు వాడు రోడ్డు మీద పోలీసుల్ని రోడ్డు మీద నుంచొని అమ్మ నా బూతులు తిడతంటే ఒక్క కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎత్తి కారులో వేసాడులే, అది వేరే విషయం. వాడు మన వేములవాడ వెళ్తాడు, మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి శ్రీశైలం మల్లన్న టెంపుల్కి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ పోలీసులను తిడతాడు ఇష్టం వచ్చినట్టు, పబ్లిక్ని కొడతాడు, పోలీస్ కానిస్టేబుల్స్ నీ అమ్మ అది ఇదని అమ్మన బూతులు తిడతాడు. ఇక్కడ మన ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పోలీసులను తిడతాడు. ఇట్లా అంటే సనాతన ధర్మం అని పేరు చెప్పి వాడు ఎంత పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్ అయినా సరే మనం అమ్మో ఈయనంటే ఏమైద్దో, వీడి గురించి మాట్లాడితే ఏమైద్దో, అమ్మో సనాతన ధర్మం అన్నాడు ఇప్పుడు ఆయన కొడితే పోలీసులకు భయం. అసలు పోలీసులకు ఎందుకు భయం? పోలీసులు ఒక మతాన్నో ఒక కులాన్నో చూసి రియాక్ట్ అవ్వాలా? ఆడు పోలీసులను అమ్మనాబూతులు తిట్టగానే లాటరీ తీసి వెనకమాల నుంచి గుచ్చి నోట్లోకి రావద్దు, కింద దింపితే పైకి రావాలి నోట్లోకి. వాడు ఇప్పుడు ఆడపిల్లని ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్ థ్రెట్లో ఉంది. ఇప్పుడు హర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. అసలు వాడు కారు, వాడు అవతారం, వాడు ఇప్పుడు ఆ అమ్మాయితో పక్క నుండి చెప్పని చెప్తుంటే అమ్మాయి మేము అవసరం అయితే మీరు వాడి మీద కేసులు పడేసరికి వాడు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేశాడు, వాడి నమ్మాడు, వాడు పొలిటీషియన్, వాడు 10 లక్షలు ఇచ్చాడంట పూజ చేయడానికి 10 ఆయన వాడిని చూసి అట్టు ఇచ్చారా మీరు, అందుకే రాజకీయ నాయకులు అయింది. అది వేరే విషయం. మీకు చదువు సందులో ఉంటే మీరు ఎందుకు అక్కడ ఉంటారు? వాడు ఫినాన్షియల్ ఫ్రాడ్ చేశాడు, ఇంకొక అమ్మాయిని ఎవరినో మోసం చేశాడు, ఇదే గెటప్తో. ఇప్పుడు మళ్ళీ ఈ పిల్ల ఇప్పుడు పోలీసులు కేసులు ఫైల్ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని, స్విచ్ ఆఫ్ చేయక ముందు వాడు ఏంటో తెలుసా, ఏం వీడియో చెప్తున్నాడో తెలుసాడు, మేము అవసరమైతే ఇప్పుడు మేము ఆత్మ బలిదానం చేసుకుంటాం చెప్పమ్మా అనగానే ఆ పిల్ల చెప్తుంది పాపం. ముందు ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్పు తీసుకొని లెఫ్ట్ రైట్ పట కొట్టాల. పిల్లలకి ఏం నేర్పించారు, ఆ పిల్లకి ఏం చెప్పారు చిన్నప్పటి నుంచి? ఆ పిల్లకి సైంటిఫిక్ టెంపర్ నేర్పించకుండా, లౌకిక జ్ఞానం నేర్పించకుండా, సైన్స్ నేర్పించకుండా, విజ్ఞాన శాస్త్రం నేర్పించకుండా, మతం మూఢత్వం నేర్పించేది మీరు. రాజ్యాంగం నేర్పించకుండా, ఈ దేశ చరిత్ర నేర్పించకుండా, ఈ దేశ చరిత్రలో ఉన్న గొప్పతనం నేర్పించకుండా, సాధువుడు కనపడితే వాడికి కింద గంటకు నమస్తే పెడతారు, పై నుంచి ఆ గంటను కొడతారు కింద. ఇంతకు మించి మూఢత్వం ఏమన్నా ఉంటుందా? వాడు బట్టలు ఇప్పుకున్న రోడ్డు మీద తిరిగి బోగుగా హాల్లెళ్ళి గంట కొట్టేట పట్టుకుని దండం పెడతారు వాళ్ళకి. ఇట్లా అప్పట్లో అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కుంభమేళాలు ఇట్లానే చనిపోతే ఈ అఘోరీల గురించి గట్టిగా వేసుకున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పండి, మీరు గూగుల్లో చూసి సెర్చ్ చేయండి, అంబేద్కర్ అబౌట్ అఘోరీస్ అని చెప్పండి, కొట్టి చూడండి ఏం మాట్లాడాడు ఆయన. I request the government as well as the police department of Telangana and Andhra Pradesh to take strict action on this idiot. ఈ యదవ ఇంకెందుకులే మళ్ళీ ఇంకా నాకు బూతులు వస్తున్నాయి. అండ్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఆ పిల్లని కాపాడండి ఫస్ట్. ఈ వీడియో చేయాలని నాకే ఏదోలాగా ఉంది, ఈ నా కొడుకుల గురించి కూడా వీడియోలు చేయాల్సి వస్తుందని. ఇంకేం చేస్తాను, తప్పదు. మరి ఆడపిల్ల అక్కడ ఉంది, మా ఒపీనియన్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ.